పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నత తులసి తారతోను సన్నత తులసి తారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తజ్జవ విద్యములతో తజ్జవ విద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవులు చల్లగనుది పిల్లన గ్రోవులు చల్లగనుది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి భృగుతలములతో ఆయనను స్తుతించుడి భృగుతలములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి
స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
గాక. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమున భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ఎంచలేని దివ్య ప్రేమ, యేసు సిల్వ ప్రేమ, ఎంచి చూడ ఏది లేదు మంచితనమునాలో. ఎంచలేని దివ్య ప్రేమ, యేసు సిల్వ ప్రేమ, ఎంచి చూడ
క్రీస్తే ఆశ్రయం. హింసయైన బాధయైనా లేదు ఏ భయం. యేసు మధుర నామమే రక్షణకారకం. యేసు మధుర నామమే రక్షణకారకం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా. సుధలు చెందు ఆ నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా. సుధలు చెందు ఆ నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడే వేగమే రండి ప్రియురాల, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడే వేగమే రండి ప్రియురాల, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు బాట యేసు మార్గము జీవము, మహిమకు బాట యేసు మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేక
గాక. అదిగో అంజూరము ఓ క్రీస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వచ్చును, సిద్ధపడుడి అను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వచ్చును, సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము.
స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. కడలేని కాడలి తీరము ఎడమాయే కాడకు నా బ్రతుకునా. కడలేని కాడలి తీరము ఎడమాయే కాడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచావా నా ప్రభు.
నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే ప్రభువా. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే ప్రభువా. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా, బలవంతుడా
సమయమందు గతించిన వారమంతా కాపాడిన దేవాది దేవుని మన రెండు చేతుల పైకి ఎత్తి ఆయనకి స్తోత్రాలు చెల్లుతామండి. ఆయన సన్నిధానంలో ఉన్నాం కనుక మనల్ని ఆయన చూస్తున్నారు కనుక మనము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్య నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. మహిమగల తండ్రి నీకే స్తోత్రం. ఆరాధ్య దైవం నీకే స్తోత్రం. ఆది సంబూతుడు నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య నీకే స్తుతి స్తోత్రం స్తోత్రం. స్తోత్రములు తండ్రి స్తోత్రములు నైనా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి కృపగల దేవందమునైనా గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చాడు. ఈ 2026 సంవత్సరం 11వ తారీఖులో మొదటి మాసంలో నిబిడలుగా మరొక్కసారి మీ ఆరాధన కూడికలో పునరుద్ధరణపు పండుగలో మేము ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘపట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ దినపారాధన కూడికన ప్రభుని మహిమార్థమ జరిగించండి నైనా. ఈ కూడుకలో మీరు ఉన్నారు తండ్రి, మాతో మీరు ఉన్నారు నైనా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామం ఎక్కివించి ఉంటారు, వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన పరమ తండ్రి, ఈ సమయం నీ బిడ్డలను మాతో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మాతో నేను ప్రభు మీరు నివసించినందుకు స్తోత్రాలు. మా స్తుతులపైన ఆస్తులైనందుకు స్తోత్రాలు. ఈ సమయం నేను ప్రభు పాడిన పాటలు ఎందుకు తోడుకున్న దేవా, జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీ మహిమార్థమే జరిగించమని, ఈ కూడికను బట్టి మీరు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. నీ బిడ్డలమైన మేము ఆస్వాదింపబడాలి. అట్టి కృప దయచేసి నడిపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మరి మనందరం లేచి నిలబడి కీర్తన గ్రంథముల నుంచి పాఠ్యాంశముగా ఒక కీర్తనను చదువుకొని ఐదవ వచనం, మనం 5వ కీర్తన సందర్భంలో మనం చదువుతామండి. కీర్తన గ్రంథముల నుంచి 5వ కీర్తన మనం చదువుతాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించువాడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరిహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ సత్యానుసారముగా నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరసిన సమాధి.
వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగాను తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడు ఈ వాక్యమును మన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూర్చుందాం. దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన. దావీదు తన జీవితంలో దేవుని సన్నిధానంలో తనున్నటువంటి పరిస్థితిని బట్టి దావీదు తెలియజేస్తున్న విషయాలు. 2వ వచనం చూస్తే, నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అని దావీదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ, 3వ వచనములో మానవులైన మనము, మనుషులమైన మనము, దేవుని బిడ్డలమైన మనం చేయవలసినటువంటి ప్రతిదినము చేయవలసిన కార్యమును ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. దేవుడు మనుషులను, మానవులను, తన బిడ్డలను ఎప్పుడు దీవిస్తాడంటే ఉదయకాల సమయమందు లేచి మన నోటితో, మన స్వరముతో దేవునిని ప్రార్థించినప్పుడు, దేవునిని ప్రార్థించి దేవునిని అడిగినప్పుడు, ఆయన సన్నిధానం నిలిచినప్పుడు దేవుడు వారిని కాపాడే విధానాన్ని బట్టి దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసి కాసి ఉండును. ఉదయకాల సమయమందు దావీదు అంట రాజ్యం చేస్తున్నటువంటి దావీదు, రాజ్య పరిపాలన చేస్తున్న దావీదు, ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు తీరిక లేనటువంటి దావీదు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా తీరిక లేనటువంటి దావీదు. మరి మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం, మనం ఏ వ్యాపారం చేస్తున్నాం, మనం దేశాలను, రాజ్యాలను మనము పరిపాలించడం లేదు. కానీ రాజ్యాలు పరిపాలిస్తున్న వాడికి మరి భారం ఎక్కువ, కష్టం ఎక్కువ. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు సైనికులను చూసుకోవాలి, రాజ్యాన్ని చూసుకోవాలి, రాజ్య పరిపాలన చూసుకోవాలి, రాజ్యంలో ఎలాగ పరిపాలిస్తున్నాడో ఏంటో విధానం చూసుకోవాలి, కష్టాలు తెలుసుకోవాలి, బాధలు తెలుసుకోవాలి, సైన్యాన్ని చూడాలి, వారికి తగినటువంటి ఆదాయాలు, జీతాలు ఇవన్నీ ఇవ్వాలి. ఈరోజు ఏమేమి పనులు చేయాలో అందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి సిద్ధం చేసి, రాజు దగ్గర సేవకులు, సైనికులు నుంచుని ఉంటారు. రాజు ఎప్పుడు లెగుస్తాడా, ఈ దినపు కార్యాలను అన్నీ కూడా ఆయనకి తెలియచేద్దామని రాజు చుట్టూ సైనికులు, సేవకులు మరి కాచుకుని కూర్చుంటారు. అటువంటి పరిస్థితుల్లో దావీదైతే సైనికులను పట్టించుకోకుండా, తన దగ్గర ఉన్నటువంటి సేవకులను పట్టించుకోకుండా, మొట్టమొదటి ప్రాధాన్యత దావీదు లేచిన తర్వాత ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యొక్క ప్రాధాన్యత దేవుని వరకే. ఉదయం లేచిన మొదలుకొని మొట్టమొదటిగా దేవుని ముఖాన్ని చూసేవాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవాడు. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసియుందును. ఆయనకి ఏం లేదు, రాజ్యం గురించి కానీ, సైనికుల గురించి కానీ, ఏ ఇతర విషయాలన్నింటి కూడా పక్కన పెట్టి మరి లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా దావీదు దేవుని గురించి ఆలోచన చేసేవాడు. కనుకని దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే రాజ్యాలను జయించడానికి, ధనాన్ని సంపాదించడానికి, బంగారాన్ని సంపాదించడానికి, మరి క్షేమకరమైనటువంటి పరిపాలన చేయడానికి దేవుడు దావీదును ఎన్నుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే
దేవుని సన్నిధానంలో నిలవనటువంటి వారిని కొంతమందిని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 4వ వచనంలో, నీవు దుష్టత్వం చూసి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వం చూసి ఆనందించేవాడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనం చేసేవారు, దుష్టత్వం చేసేవారు దేవునికి దగ్గరగా కూడా వెళ్ళారు అనేటువంటి విషయాన్ని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునితో మనం ఉండడానికి, దేవునితో గడపడానికి ఉదయం లేచింది మొదలుకొని మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటువంటి విషయంలో మనము ఏకాగ్రత కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి మనము దేవునిలో జీవించాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 2వ వచనం అంటాడు, నా రాజా, నా దేవా, నా ఆర్తత్వాన్ని ఆలకించుము, నిన్నే ప్రార్థించుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినము కూడా దావీదు ప్రార్థన చేసుకునేవాడు. మనం ప్రతి దినం కూడా చేస్తాం. ఏం చేస్తాం? నిద్రపోవడం చేస్తాము, ఉదయం లేచిన తర్వాత టీ తాగడం చేస్తాము, టీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తాం, టిఫిన్ అయిన తర్వాత భోజనం చేస్తాం, సాయంత్రం మధ్యాహ్నం మళ్ళీ డిన్నర్ చేస్తాం, సాయంత్రం భోజనం చేస్తాం, రాత్రికి పడుకుంటాం. మనం చేస్తాం. ఇవన్నీ మనం చేసే పనులే. దావీదు మాత్రం దేవుని సన్నిధానంలో ఆర్తధ్వని చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ఉదయం తన కంఠస్వరం చేత దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అందుకే దావీదుని దేవుడు దీవించాడు. దావీదు కుమారుడైన సొలొమోనును కూడా దేవుడు దీవించాడు. దావీదుని దీవించడమే కాదు, దావీదు కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాడు. మరి తల్లిదండ్రులు అయినటువంటి మనం ఉదయంలో లేచి ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, కుటుంబం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, పనిపాట్ల గురించి, పనిపాట్లలో ఆపద రాకుండా ఉండేటువంటి విషయాన్ని బట్టి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు కాదని పెద్దవాళ్ళు అయిపోయారని ఏం చేస్తానని అనకూడదు. పెద్దవాళ్ళు అయినా కానీ మనము ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటో తెలిసింది. ఎనీ టైం మీరు ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తారు. మీ ప్రార్థనల వల్ల కుటుంబంలో మేలులు, ఆశీర్వాదాలు కలుగుతాయనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక అటు రీతిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రార్థనలో మనం ముందుకు వెళ్తూ దేవునికి ఆశీర్వాదం పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక.